ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. పేదల సాగులో ఉన్న ప్రభుత్వ భూములను దౌర్జన్యంగా ఆక్రమించిన వారిని అరెస్ట్ చేయాలి. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించిన శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి. పేదల భూములలో బోర్లు వేసిన శ్రీనివాస్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ కడప జిల్లా కాసినాయన మండలంలోని అక్కేగుండ్ల, సావిశెట్టిపల్లె, ఇటుకలపాడు గ్రామాల ప్రజలు సాగులో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి దౌర్జన్యంగా సాగు చేస్తున్నాడు. పొలాలలో వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి దాదాపు 7 బోర్లు వేసిన శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ పేర్కొన్నారు. పేదలు సాగు చేస్తున్నటువంటి భూములలో సర్వే నంబర్ 144/2లో 290, 144/3లో 416, అదేవిధంగా 145, 146 సర్వే నంబర్లలో గత 15 సంవత్సరాల నుంచి పేదలు సాగు చేసుకుంటుంటే అలాంటి భూమిలో దౌర్జన్యంగా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి ఎలాంటి రెవెన్యూ అధికారుల పర్మిషన్ లేకుండా 7 బోర్లు వేసిన విషయంపై ఆయన విచారణ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఆర్ఐ దక్షిణమూర్తితో జరిగిన అక్రమం గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ ఇన్స్పెక్టర్ తో మాట్లాడుతూ ఈ విధంగా చట్ట వ్యతిరేకంగా దౌర్జన్యంగా బోర్లు వేసిన శ్రీనివాస్ రెడ్డిపై వెంటనే కేసు నమోదు చేసుకుని పోలీసులు సిరాఫ్ చేయాలని కోరారు. దాదాపు ఈ ప్రాంతంలో 250 ఎకరాలు ఒకే వ్యక్తి ఆధీనంలో ఉండడం రెవెన్యూ అధికారులకు ఇది ఎంతవరకు న్యాయంగా కనిపించిందో వారే ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాని వి అన్వేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య, గురవయ్య, సిపిఎం మండల కన్వీనర్ ఎండి పోలయ్య, మండల నాయకులు ఇత్తడి నారాయణ, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య. సార్ ఫోటో అది నుంచి అర్జీ చేయడం షట్టర్ లేకరా సార్ బాబు రోజు కాసినాయన మండలం అక్కిలగండ్ల గ్రామ పొలం 2017 నుంచి స్థానిక సావిశెట్టిపల్లె, ఇటుకలపాడు తదితర గ్రామాల నిరుపేదలు భూమి లేని నిరుపేదలు దున్నుకొని పైరు పెట్టుకొని ఫలసాయం తీసుకుంటున్నటువంటి భూమిని ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వచ్చి ఆ భూమిని దున్ని ఈరోజు ఆక్రమణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయం గ్రామస్తులు ఈ భూమి దున్నటువంటి పేదలు మాకు చెప్పడంతో మేము చూడటానికి రావడం జరిగింది. ఇది అన్యాయము, ఇది దుర్మార్గము, ఇది దౌర్జన్యం. దీన్ని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం కడప జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ భూమికి దున్నినటువంటి పైరు పెట్టినటువంటి ఫలసాయం తీసుకున్నటువంటి భూమి లేని నిరుపేదలందరికీ రికార్డులో అడంగల్లో ఎక్కించి పాస్బుక్ టైటిల్ ఇవ్వాలని చెప్పి ఆన్లైన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయబోతున్నాం. అట్లాగే భూ కబ్జాదారులకు సంబంధించి కూడా మేము హెచ్చరించదలుచుకున్నాం. ఈరోజు మీకు ఒక్కొక్క కుటుంబంలో 10, 20, 100 ఎకరాలు బినామీ పేర్లతో పెట్టుకొని అనుభవిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా బయటికి తీస్తాం. మీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తాం. జనంకు, అధికారులకు, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి మీ మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టించి మీరు తగిన సరైనటువంటి పద్ధతిలో శిక్ష పడే విధంగా మేము కృషి చేస్తామని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే అధికారులకు సంబంధించినటువంటి విజ్ఞప్తి ఏమిటంటే ఇప్పటికైనా 2017 నుంచి దున్ని పైరు పెట్టి ఫలసాయం తీసుకున్నటువంటి భూమి లేని నిరుపేదలందరికీ కూడా అడంగల్లో ఎక్కించి వాళ్ళ పేర్లు నమోదు చేసి వాళ్ళకు ఆన్లైన్కు సౌకర్యం కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి. హైదరాబాద్కు చెందిన శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి దాదాపు ఈ అక్కెంగుండ్ల రెవెన్యూ పొలంలో 265 ఎకరాల ప్రభుత్వ భూములను తప్పుడు పద్ధతిలో ఒక 4 సర్వే నెంబర్లు మాత్రమే రిజిస్టర్ చేసుకొని
మొత్తం 265 ఎకరాలను స్వాధీనం చేసుకున్నాడు. అందులో 65 ఎకరాలు డీకేటీ ఉన్నది. ఆ డీకేటీ కూడా ఉన్నటువంటి భూమిని మొత్తం 2017 సంవత్సరంలో కలెక్టర్, కడప జిల్లా కలెక్టరు బాబురావు నాయుడు గారు, అప్పటి ఆర్డీఓ వీరబ్రహ్మం గారు స్వయానా వచ్చి పరిశీలించి మొత్తం స్థానికంగా ఉన్నటువంటి సావుశెట్టిపల్లె దళితులు, అదేవిధంగా ఇటుకలపాడు, వరికుంట్ల ఈ గ్రామాలకు చెందినటువంటి వాళ్ళందరూ సాగులో ఉన్నటువంటి వాళ్లకు పట్టాలు ఇస్తాం, అదేవిధంగా అతని భూమి అంతా రద్దు చేస్తామని 6 మంది తహసీల్దార్లు, సర్వేర్లు మొత్తం పెద్ద ఎత్తున 3 రోజుల పాటు సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు తర్వాత రద్దు చేయకుండా కేవలం రెడ్ మార్కులో వాళ్ళ ఆన్లైన్లు అన్నీ రెడ్ మార్కులో పెట్టడం జరిగింది. ఆ రెడ్ మార్కులో పెట్టినటువంటి భూమిని ఈరోజు 143, 142, 145 సర్వే నంబర్లలో 65 ఎకరాల ప్రభుత్వ భూమి, 144 మొత్తం 65 ఎకరాల ప్రభుత్వ భూమిని అంతటినీ దౌర్జన్యంగా స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ లీడర్లను, అదేవిధంగా వదరాజుల రెడ్డి తమ్ముడు రాఘవరెడ్డిని అందరినీ కలుపుకొని వాళ్లకు మొత్తం గుత్తకి ఇచ్చేదానికి మంచికి 40 ఎకరాలు చొప్పున గుత్తకి ఇవ్వాలని మొత్తం పెద్ద ఎత్తున భూమి దున్నాడు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సావుశెట్టిపల్లె, ఇటుకలపాడు వీళ్ళందరూ పెద్ద ఎత్తున దాదాపు 8 సంవత్సరాల నుంచి 6-7 పైర్లు వేయడం జరిగింది. ఈ సంవత్సరం కరువు వచ్చింది కాబట్టి పైరు వేయలేదు. ఆ విధంగా వీళ్ళని దౌర్జన్యం చేసి భూమి అంతా స్వాధీనం చేసుకోవాలనే ఓ దుర్మార్గంగా పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికీ అనేక సార్లు ఆర్డీఓ గారికి, అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, తర్వాత ఎంఆర్ఓ గారికి అయితే అనేక సార్లు మొరపెట్టుకున్నా కానీ ఏమాత్రం భూమి మీదకి రావటం కానీ ఎంఆర్ఓ లేదు, విఆర్ఓ రావడం కానీ అసలు ఆ కన్నెత్తి కూడా చూడడం లేదు. ఫోన్ చేసి రప్పించి ప్రభుత్వ భూమిని నువ్వు ఎట్టి పరిస్థితిలో నువ్వు తగలొద్దు, ఆ పేదవాళ్ళది అని చెప్పడం లేదు. కాబట్టి పేదలకు మాత్రం అర్జీలు తీసుకోవడం, ఇంటికి పంపిస్తున్నాడు. ఇక్కడ కేసులు పెట్టడం, ఇప్పటికే 2-3 కేసులు పెట్టారు. అదేవిధంగా భూమి మీదకి పేదల కోసం భూ పోరాటంలో వ్యవసాయ కార్మిక సంఘం 2017 నుంచి చేస్తుంది కాబట్టి 4-5 కేసులు, అన్ని భూ పోరాట కేసులను దృష్టిలో పెట్టుకొని రౌడీ షీటర్ పెట్టారు. తర్వాత వాళ్ళకు పేదలకు పోయి ఆ భూమి కాడికి పోయి ట్రాక్టర్లను అడ్డుకుంటే నీ మీద ఎర్రచందనం కేసు పెడతామని కూడా బెదిరిస్తున్నారు పోలీసులు. కాబట్టి ఈ భూమిని కాపాడడానికి ఎంఆర్ఓ తక్షణం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పోలీసు యంత్రాంగం కూడా ఏ సంబంధం లేదు, సిఐ వస్తాడు, ఎస్ఐ మొత్తం భూమి మీదకి వచ్చి హైదరాబాదు శ్రీనివాసులు రెడ్డికే సపోర్ట్గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఏదేమైనా ప్రభుత్వ భూమిని స్థానికంగా పేదలు 8 ఏళ్ళ నుంచి సాగులో ఉన్నటువంటి వాళ్లకు పట్టాలు, పాస్బుక్లు ఇచ్చి ఆ విధంగా వాళ్ళకు ఇవ్వాలని, హైదరాబాదు శ్రీనివాసులు రెడ్డి పైన కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా పత్రికా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి వ్యవసాయ కార్మిక సంఘం ఇవి అనేక కేసులు పెట్టినా ఈ భూమి మాత్రం స్థానిక ప్రజలకే చెందాలా. స్థానికేతరులు హైదరాబాద్ వాళ్ళకు లేకపోతే ఇతర ప్రాంతాల్లో సంబంధించినటువంటి బయట అగ్రవర్ణాలకు, రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వాళ్ళకు మాత్రం ఈ భూమి చెందద్దు, పేదలకు అట్టడుగు వర్గాలు చెందాలనే ఉద్దేశంతోనే వ్యవసాయ కార్మిక సంఘం భూ పోరాటం చేపట్టి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ పేదల కోసం నిలబడుతున్నది. కాబట్టి 6 ఈ ప్రభుత్వం ఇప్పటికైనా పట్టాలు, పాస్బుక్లు ఎంఆర్ వచ్చి పరిశీలించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ డిమాండ్ చేస్తున్నాం. మండలం ఇటుకలపాడు పంచాయతీ మాది. మేము బీద వాళ్ళము. మేము ఇక్కడ భూములు చేసుకుంటా అంటే మమ్మల్ని దౌర్జన్యం చేసి ఆక్రమించుకున్నారు. 8 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం సార్. సార్ మేము ఇటుకలపాడు సార్, తిరుపతమ్మలు సార్ మాట్లాడింది. మాకు 8 సంవత్సరాల నుంచి పొలం పెట్టుకుంటున్నాం. ఈసారి మాత్రం పైరు పెట్టలే సార్, కరువు వచ్చి వీళ్ళు ఆక్రమించుకున్నారు. మేము ఇప్పుడు వచ్చేలాకి సేద్యాలు చేస్తాం. ఎవరు ఆక్రమించుకున్నారు? మా వాళ్ళ పేరు ఏందో వివరంగా చెప్పు. హైదరాబాద్ గ్రామం కాశీనాయన మండలం. మేము ఇక్కడ భూములు చేసుకుంటున్నాం సార్. మా భూములు మేము 8 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం సార్. మేము బీదవాళ్ళం. మాకు ఈ భూములు దౌర్జన్యం చేసి మా భూములు లేకుండా చేసిండ్రు. హైదరాబాద్ శ్రీనివాసులు సార్. మాకు మా తప్పులు క్షమించి మాకు ఈ భూములు దక్కేటట్టుగా చేయండి సార్.